హలో అందరికీ, నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్స్. ఈరోజు మనం చాలా స్పెషల్ వంటకం తయారు చేయబోతున్నామండి. ఆహార ప్రియులకు ఆకట్టుకునే రుచికరమైన మటన్ కర్రీ. మన ఇంట్లో ఉండే మసాలాలతోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1/2 kg మటన్ను వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుందాం. ఈ క్లీన్ చేసుకున్న మటన్ను కుక్కర్లోకి తీసుకుందాం. పీస్కి పట్టడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు కర్రీకి కావలసిన ఆనియన్స్, మిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, టమాటాని సన్నగా కట్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాయండి. స్టీమ్ అంతా పోయే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు విజిల్ తీసి కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పీసెస్ అన్నీ చక్కగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నె పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలుకలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, మిర్చి వేసుకుందాం. ఆనియన్స్, మిర్చి ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాను వేసుకుని ఫ్రై చేసుకుందాం. మటన్ కర్రీలోకి టమాటా ఎక్కువ తీసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ వస్తుందండి. అందుకని ఒక మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది. పీసెస్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మసాలాల కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటాలు మగ్గాక కొంచెం కారం వేసుకుందాం. నేను కొంచెం స్పైసీగా ఉండాలని ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా అంతా పీసెస్కి చక్కగా పడుతుంది. ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. మీకు ఈ గ్రేవీ సరిపోతుంది అనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం అంటే కొంచెమే. ఇప్పుడు లిడ్ పెట్టుకుని 2 మినిట్స్ ఉంచుదాం. 2 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ స్టేజ్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది కుకింగ్ ఇప్పుడే నేర్చుకునే వారైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే బేసిక్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వేడి రైస్లోకి ఈ మటన్ కర్రీని టేస్ట్ చేయమని నా హస్బెండ్కి ఇస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. బావా, నీకోసం మటన్ కర్రీ చేశాను ఈరోజు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. గుమగుమలాడే మటన్ కర్రీ. ఆహా, కలుపుకుని
సూపర్ వేసావు ప్రియాంక. నీ చేతి వంట సూపర్ ప్రియాంక. అసలు ఇలా ఎక్కువగా కలుపుకొని స్పైసీగా ఇలా ముద్దకు ఒక ముక్క పట్టుకొని ఇలా తింటే బబ్బబ్బా. మటన్ ముడుసు, ఈ ముడుసు మీద ఉన్న ఫ్లెష్ సూపర్ టేస్ట్గా ఉండేది ప్రియాంక. ఆ జ్యూస్ని ఇలా లాగుతుంటే ఆహా. సూపర్ ప్రియాంక. ఆహా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.